పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినటువంటి రాజాసాబ్. నెక్స్ట్ సందీప్తో సినిమా ఉంది అతను. ఆ మేరకు వసూళ్ల పరంగా నెంబర్ 1 ప్లేస్లో నారీ నారీ నడుమ మురారి సినిమాలో కొంత. భరద్వాజ గారు, ఇప్పుడు మనకి సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. సంక్రాంతి కోడి పందేలను సినిమా పందేలను మాట్లాడుకున్నాం. అవును. బట్ పందెం రేసు అన్నప్పుడు గెలుపు ఓటములు ఉంటాయి, లేకపోతే విన్నర్లు రన్నర్లు ఉంటాయి. 5 సినిమాలు రిలీజ్ అయినాయి. 5 సినిమాల్లోనూ 2 పద్ధతుల్లో విడగొట్టాల్సి ఉంటుంది. ఓకే, ఒకటి కలెక్షన్లో, ఒకటి కంటెంటా? కలెక్షన్స్ కంటెంట్ అనేది ఒక పద్ధతి. రెండోది పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, అంటే పాన్ ఇండియా సినిమాలు, నాన్ పాన్ ఇండియా సినిమాలు, ఇలా రకరకాల పద్ధతుల్లో డివైడ్ చేసి చూడాల్సిన వాతావరణంలో ఉన్నాం మనం. ఈ పద్ధతిలో చూస్తే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినటువంటి రాజాసాబ్, అది దాంతో మొదలైంది నిజానికి సంక్రాంతి. అది రకరకాల కారణాల చేత డివైడ్ టాకు, అలాగే కంటెంట్కి సంబంధించినటువంటి కన్ఫ్యూజను, ఈ గందరగోళాల మధ్య అది రెండోది దానికి వాళ్ళు అనుకున్నటువంటి ప్రీమియర్స్ కూడా డిస్టర్బ్ అయినాయి. ఈ డిస్టర్బెన్సు ఇవన్నీ కలగలిసి ఆ సినిమా మీద జనాలకి ఒక ప్రాపర్ జడ్జిమెంట్ లేకుండా అయిపోయింది. దాంతో అది రేస్లో నుంచి పక్కకి మొదటి రోజే పక్కకి నడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే బట్ అది కలెక్షన్స్ 200 వేశారు, కానీ 240+ కలెక్ట్ చేసినట్టు. 240 అని వేశారు, కానీ తర్వాత దానికి అప్రిసియేషన్ లేదు. అంటే ఆ తర్వాత ఏమిటి అనేది, వాట్ నెక్స్ట్ అనేది లేదు, అక్కడతో ఆగిపోయింది అది. అంటే ప్రీమియర్స్, ఆ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అక్కడ వరకే పరిమితం అయిపోయింది సినిమా. అదొకట్లేండి, 240, 250 అయినా కానీ ప్రభాస్ ఇమేజ్కి సంబంధించి. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక చర్చ ఏం జరుగుతోందంటే, పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ స్థిరపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలుగు నుంచి వెళ్ళినటువంటి చాలామంది హీరోల్లో తను మార్కెట్ని స్థిరపరచుకున్నాడు అక్కడ. అవును. అయితే ఈ సినిమా ఆ మార్కెట్ని డిస్టర్బ్ చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. ఓకే ఓకే. అది ఇప్పుడు అది ప్రాపర్గా అనుకోలేము, ఎందుకంటే ఒక సినిమా అలా ఇబ్బంది పెడుతుంది. దానికి వాళ్ళు పోలికలను తీసుకొస్తున్నారంటే రాధేశ్యామ్ కావచ్చు, అలాగే ఆదిపురుష్ కావచ్చు, అవి హిందీ బెల్ట్లో రెస్పెక్టబుల్ కలెక్షన్స్ రాబట్టినాయి. కానీ దీనికి అది కూడా లేదు, ఆ రిసెప్షన్ కూడా కనిపించలేదు అనేది. అంటే సినిమాని పుష్ చేయలేదు ప్రాపర్గా అనేది ఒక రీజన్ మాట్లాడుతున్నారు. కానీ పుష్ చేయటము అనే దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ కంటెంట్లోనే ఇబ్బంది ఉంది. ఓకే. కంటెంట్ పరమైన ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రేక్షకుల నుంచి ఒక పాజిటివ్ టోన్, ఒక డైలాగ్ రాకపోవటం ఒకటైతే, రెండోది ఇక్కడ ప్రీమియర్స్ వచ్చినాయి. ఇక్కడ ప్రీమియర్స్ రిజల్టు, తర్వాత విదేశాల్లో పడినటువంటి షోస్ తాలూకా రిజల్టు హిందీ బెల్ట్ మీద ప్రభావం చూపించి ఉండొచ్చు. ఇవన్నీ కలగలిసి ఆ ఫలితాన్ని ఇచ్చినాయి ఆ సినిమాకి. సో ఇప్పుడు నెక్స్ట్ సందీప్తో సినిమా ఉంది అతను. ఆ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేయచ్చు. అసలు విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ అది. అవును. కాబట్టి దీని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రభాస్ వైపు నుంచి. కాకపోతే ఇది డైరెక్టర్ వైపు నుంచి కొంచెం బాధపడాల్సినటువంటి సందర్భం. తనని తాను పాన్ ఇండియా మార్కెట్లో లొకేట్ చేసుకోవాలనుకుని కలలు కన్నాడు ఆయన. అది నిరాశ కలిగింది. అది ఒకటే తప్ప మిగిలినది ఏది ప్రొడ్యూసర్కి కూడా ఇది ఒక రకమైన ఆశాభంగం. ఈ సినిమా మీద ఆయన చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు, ఆ ఆశలు దెబ్బతిన్నాయి. అది దానికి సంబంధించి. ఆ తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ గారు వాళ్ళు అనుకున్న టార్గెట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసింది, అది నిలబెట్టింది. అంటే అనిల్ రావిపూడి అనుకున్నటువంటి లక్ష్యము, రెండోది తను చిరంజీవితో చేసేటప్పుడు ఎక్కడా కూడా పరిధి దాటి వెళ్ళలేదు, స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టలేదు. అది ఒక కలిసి వచ్చిన అంశం. అంటే ఆ మేరకు చాలా కేర్ తీసుకున్నాడు. అలాగే తెలిసిన కథని ఆడియన్స్కి కొత్తగా చెప్పటం అనేది, అదే కథతో ఆయనే స్వయంగా 2 సినిమాలు చేస్తున్నాడు అంతకుముందు. అంటే నిజానికి మృగరాజులో కూడా అదే పరిస్థితి. అఫ్కోర్స్ లైన్ అదే, కానీ బట్ లైన్ అదే. అయితే దాన్ని తీసుకెళ్ళిన విధానం ఉంటుంది కదా, అంతే. అక్కడ వరకు కాన్ఫ్లిక్ట్లు కొత్తగా అనుకున్నాడు ఆయన. హెవీగా వెళ్ళలేదు సినిమాలో, ప్రతిదీ అలా లైటర్ వెయిన్లో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఆడియన్స్ని విపరీతంగా రిలీఫ్ ఇచ్చింది. రిలీఫ్ ఇచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ మోడ్లో అలా ఎక్స్ప్రెస్
వే మీద తీసుకెళ్ళిపోయాడు. అది కలిసి వచ్చింది ఆ సినిమాకి. కలిసి వచ్చి డే వన్ అంటే ప్రీమియర్స్ దగ్గర నుంచి అంటే సినిమాని లాంచ్ చేయడం కూడా ప్రాపర్గా లాంచ్ చేశారు. డిస్టర్బెన్స్ లేవు, ఎక్కడ చర్చలు లేవు, ఆడియన్స్ స్ట్రైన్ అవ్వాల. అలా వెళ్ళిపోయి థియేటర్లో కూర్చుని హ్యాపీగా సినిమా చూసి బయటకు వచ్చారు. కంటెంట్ ప్రాపర్గా ఇంకింది ప్రేక్షకుడికి. అందుకని బయటకు వచ్చి పాజిటివ్గా మాట్లాడారు. ఆ పాజిటివ్ వైబ్ అలా తీసుకెళ్ళిపోయింది. ఒక వింటేజ్ హీరోని సరదాగా ఒక ముచ్చటగా చూడటం కోసం ఏమేమి ఆశిస్తారో ప్రేక్షకులు అవన్నీ అక్కడ ఉన్నాయి. అలా ఒక భారీ విజయం వచ్చింది. వాళ్ళు అనుకున్న టార్గెట్ 300 crores వచ్చేసారు. నెమ్మదిగా అది వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు, లేదు దానికి కొద్దిపాటి దూరంలో అవుతారు. నాన్ పాన్ ఇండియా మార్కెట్లో అది బిగ్గెస్ట్ సినిమాగా నిలబడుతుంది. ఆ మేరకు వసూళ్ల పరంగా నెంబర్ 1 ప్లేస్లో మనశంకర వరప్రసాద్ గారిని పెట్టి తీరాలి. రెండో వైపు రవితేజ గారి సినిమా భర్త మహాశయులకు. ఆ సినిమాకి సంబంధించి కంటెంట్లో అంటే వాళ్ళు అనుకున్నటువంటి లైన్ రొటీన్ లైన్, అది కూడా రొటీన్ లైనే అయినప్పటికీ కొంచెం డిఫరెంట్గా సన్నివేశ కల్పన చేసుకోవడం ద్వారా ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలనుకున్నాడు. ఆ ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలో రవితేజలో విపరీతమైన మార్పు కనిపించింది సినిమాలో. తన్ని తాను చాలా సబ్మిసివ్గా మలుచుకున్నాడు. ఎక్కడా కూడా యాటిట్యూడ్ లేదు క్యారెక్టర్లో, నటనలో కూడా కొత్తగా కనిపించాడు. ఒక ఫ్రెష్ లుక్ ఇచ్చింది ఈ సినిమా. ఆ ఫ్రెష్ లుక్ ఇవ్వటం అనేది ఆడియన్స్ ఎంజాయ్ చేశారు థియేటర్లో. కాకపోతే ఈ పోటీలో నిలబడేంత కండిషను, రెండోది ఆయనకున్నటువంటి బ్యాక్లాగ్స్, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభావం, ఇవన్నీ కలగలిసి ఆ సినిమాని ప్రాపర్ రిసెప్షన్ అయితే దొరకలేదు ఆడియన్స్ వైపు నుంచి. కానీ వాళ్ళ ప్రయత్నం జెన్యూన్ ప్రయత్నమే జరిగింది. అందుకని అది అలా ఉండిపోయింది. అది పక్కన పెట్టేస్తే మిగిలిన 2 సినిమాల విషయం మాట్లాడుకోవాలి. పండగ సందర్భంగా రిలీజ్ అయినటువంటి నవీన్ పోలిశెట్టి సినిమా, శర్వానంద్ సినిమా. ఈ 2 సినిమాలకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే నవీన్ పోలిశెట్టి క్రౌడ్ పుల్లర్గా అవతరించాడు. అంటే తన పేరు మీద జనాలు థియేటర్కి వస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేశాడు. కమర్షియల్ హీరోగా తను తాను నిలబెట్టుకున్నాడు. వాళ్ళు 100 కోట్లు పోస్టర్ ఇస్తారు కాబట్టి 100 crore క్లబ్లో చేరిపోయాడు ఆయన. ఈ టార్గెట్ నిజానికి మిస్టర్ పోలిశెట్టి సినిమాకే వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్నారు, కానీ అప్పుడు ఇప్పుడు అయిపోయింది. సో ఆ కోరిక నెరవేరింది. ఆ సినిమాలో ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సరదాగా సన్నివేశాలు నడుపుకుంటూ వెళ్ళిపోయారు. కొత్తదనం గురించి వెతకడం అనవసరం, కానీ సన్నివేశ కల్పనలో కొత్తదనమే. ఈసారి వచ్చిన అన్ని సినిమాలు అదే పరిస్థితి. ఏ సినిమాలోనూ కొత్త కథ అనుకునేది ఏమీ లేదు, కొత్త కాన్ఫ్లిక్టు అనుకున్నది కూడా పెద్దగా కనిపించలేదు. కొద్దో గొప్ప కొంచెం ఫ్రెష్నెస్, అంటే స్క్రిప్ట్లో కొంచెం ఫ్రెష్నెస్ కోసం ప్రయత్నం చేసిన సినిమా అదే శర్వానంద్ సినిమా. నారీ నారీ నడుమ మురారి సినిమాలో కొంత కేవలం సన్నివేశ కల్పనలో మాత్రమే కాకుండా లైన్లో కూడా ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు. 2-3 కొత్త కాన్ఫ్లిక్టులు పెట్టారు. అంటే ఆ ఏరియాలో అంటే తండ్రికి ఒక ప్రేమ కథ, ఆ ప్రేమ కథ ఆ ఏరియాలో ఒక డైలాగ్ పేల్చాడు. ఇది అంటే ఈ పెళ్ళికి సంబంధించి ఒక డైలాగ్ ఉంటుంది. అది మళ్ళీ ఏంది రెండో పెళ్ళి అంటే కాదు, మళ్ళీ పెళ్ళి అంటాడు. అలాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయినాయి. రెండోది నిజానికి అది సమాజంలో ఒక డిస్కసివ్ పాయింట్గా ఉన్నటువంటి అంశం. ఆ ఏరియాలో టచ్ చేయటము, ఆ క్యారెక్టర్ డ్రైవ్ అదంతా ప్రాపర్గా వర్కౌట్ అయింది. అందుకని స్క్రిప్ట్లో వాళ్ళు ఏ సందేశాలు చెప్పదలుచుకున్నా కానీ అది ఎంటర్టైన్మెంట్లోకి లోబడి నడిచింది. అందుకని ఆడియన్స్ ప్రతిదీ అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు. సరదాగా జనాలు ఎంజాయ్ చేశారు, ఎంగేజ్ అయ్యారు. కొంచెం ఆలోచన కలిగించే పద్ధతిలో నడిచింది. అంటే భర్త మహాశయుల్లోనేమో ఒక రొటీన్ స్టేట్మెంట్తో ముగిస్తాడు చివరి క్లైమాక్స్ కూడా. కానీ ఇక్కడ అలా కాదు, ఇది వేరే. అంటే 2 కథలకి ఏదో సిమిలారిటీస్ ఉంటాయని అనుకున్నారు, కానీ కాదు. అది వేరే స్క్రిప్టు, ఇది వేరే స్క్రిప్టు. కాకపోతే కనిపించడానికి పోస్టర్ చూసినప్పుడు ఒకటేనేమో అనిపిస్తుంది, టైటిల్ కూడా కొంచెం సిమిలర్గా అనిపిస్తుంది, కానీ కంటెంట్ వేరు.
ఇది చివరి కంక్లూడ్ చేయటం కూడా వీళ్ళకి స్క్రిప్ట్ వేరే అవటం వలన ఈ కంక్లూజన్ జనాలకు కనెక్ట్ అయింది. అందుకని ఈ సినిమాకి రిసెప్షన్ బాగుంది. అంటే అదొకటను వీళ్ళు పోస్టర్ ఇప్పుడు వదిలారు, పండగ మళ్ళీ మొదలైందని వదిలేరు ఇప్పుడే. అంటే లాస్ట్ వచ్చారు కదా పండగ పంచిలో వచ్చారు. రెండో స్క్రీన్స్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ప్రాపర్ అంటే ఆ సినిమా మీద వచ్చిన జనరేట్ అయిన టాక్కిను ఆ సినిమాకి ఉన్నటువంటి రిసెప్షన్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫుల్ అయిపోతే ఇప్పుడు కలెక్షన్ వైజ్ పెరుగుతారు వాళ్ళు. ఆ పెరగటం కోసం ప్రయత్నాలు మొదలైనాయి కాబట్టి వాళ్ళు పండగ మళ్ళీ వచ్చినట్టుగానే భావించాలి. అలా కంటెంట్ వైజ్ చూసుకుంటే దీన్ని ముందుకు నెట్టాలి. నారీ నారీ కలెక్షన్స్ బాస్ కలెక్షన్స్ అయితే ఆయనకి చిరంజీవి. ఓకే, ఇది మొత్తం పండగకు వచ్చినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి గ్రాఫ్. ఓకే. సో మా ఇంట్లో పెరిగిన పిల్లవాడు, మా ఇంట్లో తిరిగిన పిల్లవాడు శర్వానంద్ అని చెప్పి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడు చిరంజీవి గారు. అదే. సో ఆయనకి ఆ విధంగా అదొక ఆనందం, ఇదొక ఆనందం, రెండు ఆనందాలు, డబుల్ ఆనందాలు చిరంజీవి గారికి దక్కించినటువంటి సంక్రాంతిగా చూడాలి.